ఇతర సెక్షన్స్లో సింపతి సంపాదించడం ఆయన ప్రయత్నం. సో అందువల్ల వాతావరణం చూస్తుంటే అరెస్ట్ కావచ్చు అనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి మాటల్లో మనకు వ్యక్తమవుతుంది. తమ హయాంలో మద్యం కుంభకోణం జరగలేదు, లిక్కర్ స్కామ్ అనేది కక్షపూరితం అంటూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పాలనలో వైఫల్యం ఉంది, పథకాల అమల్లో వైఫల్యం ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు అని కామెంట్ చేశారు సార్. దాంతోపాటు మద్యం దస్త్రాలపై తన సంతకం లేదు కాబట్టి తనను అరెస్ట్ చేసే అవకాశం లేదు, అండ్ అరెస్ట్ చేస్తారా చేసుకోండి, నేను ఇక్కడే విజయవాడలో ఉన్నాను అంటూ కూడా సవాల్ చేశారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధమవుతూ ఉన్నారా? జగన్ మాటల్లో ఆంతర్యం ఏంటి అనే విశ్లేషణ తెలుసుకునే ముందు ఒకసారి జగన్ బైట్ ప్లే చేయండి. విజయవాడ, if they want to, they're welcome. Who's stopping them? See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? అంటే ఇంగ్లీష్లో కూడా అన్నాడంటే జాతీయ రాజకీయాలకు, జాతీయ మీడియాకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. సో వాతావరణం చూస్తుంటే జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు కనబడుతోంది. ఎందుకంటే మద్యం స్కాములో అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బహుశా టీడీపీ వర్గాల ఆలోచన కావచ్చు. ఎందుకంటే మద్యం స్కామ్ ఆల్రెడీ ప్రజలకు తెలిసిన స్కామ్ ఇది. ఎందుకంటే రెండు రకాలుగా తెలుసు. ఒకటి, మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ జరిగింది. సహజంగానే అది క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది, క్యాష్ పేమెంట్ ఏంటి అని. సో ప్రపంచమంతా డిజిటల్ యుగం అయితే మనం చాలాసార్లు పేపర్లో చదివాం. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి మద్యం దుకాణానికి పోయినని కాదు, ఎక్కడ మద్యం తాగేవాడిని కాదు, కానీ మీడియాలో వచ్చిందంతా క్యాష్ తప్ప ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఎలో చేయలేదని. మరి అది అనేక అనుమానాలకు ప్రజలకు కారణమైంది. తర్వాత కేజ్రీవాల్ అరెస్టు, మనీష్ సిసోడియా అరెస్టు, కవిత అరెస్టు, సో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కూడా ఒకరిద్దరు అరెస్టులు ఇవన్నీ జరిగాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో అందువల్ల లిక్కర్ స్కామ్లో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయవచ్చు అని టీడీపీ వర్గాలు భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అరెస్ట్ అనేది చేస్తే రెండు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి లీగల్ డైమెన్షన్, రెండు పొలిటికల్ డైమెన్షన్. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిని, అందులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు డైమెన్షన్ ఆలోచిస్తాయి, లీగల్ డైమెన్షన్ అండ్ పొలిటికల్ డైమెన్షన్. లీగల్ డైమెన్షన్ బలంగా లేకపోతే కోర్టుల్లో బెయిల్ వస్తుంది, కోర్టు రివర్స్లో వాయిస్ చేస్తుంది. కానీ మన దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పెద్ద సమస్య కాదు అరెస్ట్ చేయడం. లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని అరెస్ట్లు చేయొచ్చు. అందువల్ల అరెస్ట్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. కానీ అందువల్ల లీగల్ డైమెన్షన్ కన్నా పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువగా ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. పొలిటికల్ డైమెన్షన్ అప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా తమకు నష్టమా లాభమా అనేదే క్రైటీరియా అవుతుంది. బ్లేటెంట్గా లీగల్గా ఉంటే అది వేరు విషయం, కానీ లేకపోతే పొలిటికల్ డైమెన్షన్ ఆలోచిస్తారు. పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే జగన్ అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఆయనకు సానుభూతి వస్తుందా లేదా, ప్రజలు జెన్యూన్ రీజన్తోనే అరెస్ట్ చేశారని కన్విన్స్ అవుతారా, లేదా వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేస్తారని భావిస్తారా. జగన్ను అరెస్ట్ చేయక తప్పనిసరి పరిస్థితి, ఆయన తప్పు చేశాడు అని ప్రజలు భావిస్తే, అరెస్ట్ చేయడం కన్విన్స్ అయితే ప్రజలు డెఫినెట్గా తెలుగుదేశానికి, ప్రభుత్వానికి, కూటమికి ఏమీ కాదు. లేదు వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారు అని భావిస్తే సింపతి వస్తుంది. అది మనకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు మద్యం స్కామ్లో కాదు, నాకు తెలిసినంతవరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్, మరి ఆయన మరి పొరపాటున ఉన్నాడో తెలియదు. సో మరి నాకు గుర్తున్నంతవరకు అయితే మద్యం స్కామ్లో కేసు బెయిల్ అనేది ఉన్నదా మరి వెరిఫై చేయాలి. సో బట్ ఏదైనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు కూడా అదే జరిగింది. అందువల్ల ఇక ఈ కేసులో ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది, కొంత రోజులు జైలుకి వెళ్ళడము రావడము తప్ప అల్టిమేట్గా ఏమవుతుంది. కేజ్రీవాల్ అనుభవం చూసాం, మనీష్ సిసోడియా అనుభవం చూసాం, కవిత అనుభవం చూసాం, లిక్కర్ స్కామ్లోనే అసలు జగన్మోహన్ రెడ్డి అనుభవం చూసాం. 11 ఏళ్ళు ఇది ఏమైంది జగన్మోహన్ రెడ్డి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏమైంది. సో ఇప్పుడు ఏ1కి ఏం కాలేదు, ఏ2 అయితే అస్మదీయుడైపోయాడు. విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా కూటమి వైపే ఉన్నాడు, రేపో మాపో బీజేపీలో ఏడతాడు. ఇంత కేసు మసి తుడి చేసినాక ఆయన వెళ్ళి బీజేపీలో ఏడతాడని కూడా ప్రచారం ఉంది.
అందువల్ల ఈ కేసులు ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, అంటే ఈ హ్యాస్ టు గో త్రూ దట్ ప్రాసెస్. ఇప్పుడు 16 నెలలు జైలుకు పోయి రావాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెసే తప్ప చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు పోవాల్సి వచ్చింది. అల్టిమేట్గా ఏమవుతుంది అనేది చాలా రేర్ కేసు. జిల్లాలో ప్రసాద్ యాదవ్, మధు కూడా ఇలా ఒకరిద్దరు కనబడతారు కొన్నేళ్ల పాటు జైల్లో ఉన్నవాళ్ళు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధపడుతున్నట్టుగా కనబడుతోంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, సాక్షిలో కథనాలు డిబేట్లు చూసినా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచనా ఉన్నట్లుంది. లేదు సమాచారం కూడా ఉండవచ్చు, ఎందుకంటే 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారంటే బ్యూరోక్రసీ అదే కదా. ఇప్పుడు ఇవాళ కూటమికి పనిచేస్తున్న అధికార యంత్రాంగమే అంతకుముందు జగన్కి పనిచేశారు. ఎక్కడికక్కడికి సోర్సెస్ ఉంటాయి పొలిటికల్ పార్టీస్కు. బహుశా ఆ ప్రిపరేషన్ ఏమైనా జరుగుతున్నట్టు సమాచారం ఉండొచ్చు. అందువల్ల జగన్ ఈజ్ మెంటల్లీ ప్రిపేర్డ్. తాను ప్రిపేర్ కావడం కాదు, తన క్యాడర్ను పార్టీని ప్రిపేర్ చేయడము, పొలిటికల్గా ప్రజలు కన్విన్స్ కాకుండా జాగ్రత్త పడడం. అల్టిమేట్గా క్రిటికల్ పాయింట్ ఏంటంటే జగన్ అరెస్టు చట్టబద్ధము, న్యాయబద్ధము, ధర్మబద్ధం అని ప్రజలు అనుకుంటారా, లేదా జగన్ కావాలనే చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేసినందుకు కోపంతో జగన్ అరెస్ట్ చేయించారని అనుకుంటారా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమని. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి తపన కూడా ఏముంటుంది, తన అరెస్టు రాజకీయము, తన అరెస్టు కక్ష సాధింపు, ప్రజలు కన్విన్స్ కాకూడదు తన అరెస్టుకు జెన్యూన్ రీజన్స్ ఉన్నాయన్నది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే అంత డీటెయిల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఒక రాజకీయ కక్షగా దాన్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం. సో అందువల్ల అల్టిమేట్గా అరెస్ట్ అవుతాడా లేదా అని చెప్పలేం. కానీ రాజకీయ వాతావరణం చూస్తే, అంటే అది కేస్ ప్రోగ్రెస్, లిక్కర్ స్కామ్ వ్యవహార సరళి జరుగుతున్న ప్రక్రియ చూస్తే అనుమానం బలపడుతోంది. తర్వాత పొలిటికల్గా చూసిన ఒక 5 ఏళ్ల పీరియడ్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిన సమయంలో అరెస్ట్ చేస్తే అధికార పార్టీకి నష్టమవుతుంది. జరిగింది జగన్కి అదే. చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణామాలు చూసాం మనం. సో ఇట్ వాజ్ అ కాస్ట్లీ మిస్టేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల టీడీపీ జనసేనల కలయికను క్యాటలైజ్ చేసింది, అంటే వేగరపరిచింది. టీడీపీ జనసేన క్యాడర్ల మధ్య చాలా పెద్ద అనుబంధాన్ని పెంచింది. 2 బలమైన సామాజిక వర్గాల మధ్య సమన్వయాన్ని పెంచింది. సో మిడిల్ క్లాసెస్లో స్వింగ్ అయ్యే సెక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతిని పెంచింది. ఇట్ వాజ్ అ కాస్ట్లీ మిస్టేక్ ఆఫ్ జగన్. ఎందుకు? అప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఉన్న సమయంలో అరెస్ట్ చేయడం వల్ల నష్టపోయారు. బహుశా టీడీపీ కూడా ఈ అనుభవం నుంచి నేర్చుకొని ఇప్పుడు గనక చేయకపోతే ఎప్పుడు చేయలేము. ఎందుకంటే రోజులు సహజంగా ఇయర్ పెరుగుతున్న కొద్దీ ఎంతో కొంత అసంతృప్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. అదొక రాజకీయ ప్రభంజనంగా మారుతుందా లేదా ఇప్పుడే చెప్పలేం. కానీ యాజ్ ఆఫ్ టుడే అసంతృప్తి ఉంది తప్ప తీవ్ర వ్యతిరేకత లేదు. సో ఆ అసంతృప్తి వేరు, తీవ్ర వ్యతిరేకత వేరు. అందువల్ల వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి రాకముందే అరెస్ట్ చేస్తే మీకు పొలిటికల్ డ్యామేజ్ ఉండకపోవచ్చు. అది కూడా ఒక కారణం, ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గరలో లేవు, టైం పడుతుంది కనుక. ఒకవేళ సింపతి వచ్చినా ఆ సింపతి ఆవిరైపోతుంది, ఆ 4 ఏళ్ల వరకు ఉండకపోవచ్చు అనేది ఒక ఫ్యాక్టర్. తర్వాత తెలుగుదేశం శ్రేణుల నుంచి తీవ్రమైన ఒత్తిడి మీకు ప్రభుత్వంపై కూడా ఉంది. ఎందుకంటే ఆ రకమైన పోలరైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే ప్రజలు కన్విన్స్ అవడేమో తర్వాత సంగతి. పార్టీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు కన్విన్స్ కావు. ఆ టీడీపీ శ్రేణులను సంతృప్తిపరచడానికి కూడా చేయవచ్చు అని. సో అందువల్ల పొలిటికల్ ఇండికేషన్స్ చూస్తే బహుశా అరెస్ట్ జరగవచ్చు అని. జరుగుతుందా లేదా ఎవరము ఖచ్చితంగా చెప్పలేము, జరగవచ్చు అని. జరిగితే దానికి ప్రిపేర్ కావడం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనబడుతోంది. ఎందుకంటే గతంలోనన్నా తాను అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాల్ని ప్రజల్లో నడపడానికి తల్లి చెల్లి ఉన్నారు. ఇప్పుడు తాను తన సతీమణి తప్ప పార్టీకి మరొకరు లేరు. అందువల్ల ఇప్పుడు ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు అరెస్ట్ అయితే. సో ఆ ఛాలెంజ్ను జగన్కు ఫేస్ చేయాలనేది కూటమి ఆశించవచ్చు కదా. ఎందుకంటే వీకెస్ట్ మూమెంట్లో అరెస్ట్ చేస్తే తట్టుకోలేడు అని. జగన్ ఏంటి, పార్టీని, తన క్యాడర్ను నిలబెట్టడము, తనకు మద్దతు ఇచ్చిన ప్రజానీకంలో కన్సాలిడేట్ కావడము, ఇతర సెక్షన్స్లో సింపతి సంపాదించడం ఆయన ప్రయత్నం. సో అందువల్ల వాతావరణం చూస్తుంటే అరెస్ట్ కావచ్చు అనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి మాటల్లో మనకు వ్యక్తమవుతుంది.
తమ హయాంలో మద్యం కుంభకోణం జరగలేదు, లిక్కర్ స్కామ్ అనేది కక్షపూరితం అంటూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పాలనలో వైఫల్యం ఉంది, పథకాల అమల్లో వైఫల్యం ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ని తెరపైకి తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మీద ఉన్నారు అని కామెంట్ చేశారు సార్. దాంతోపాటు మద్యం దస్త్రాలపై తన సంతకం లేదు కాబట్టి తనను అరెస్ట్ చేసే అవకాశం లేదు, అండ్ అరెస్ట్ చేస్తారా చేసుకోండి, నేను ఇక్కడే విజయవాడలో ఉన్నాను అంటూ కూడా సవాల్ చేశారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సిద్ధమవుతూ ఉన్నారా? జగన్ మాటల్లో ఆంతర్యం ఏంటి అనే విశ్లేషణ తెలుసుకునే ముందు ఒకసారి జగన్ బైట్ ప్లే చేయండి. See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? See, I'm in Vijayawada. If they want to, they're welcome. Who's stopping them? అంటే ఇంగ్లీష్లో కూడా అన్నాడంటే జాతీయ రాజకీయాలకు, జాతీయ మీడియాకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు. సో వాతావరణం చూస్తుంటే జగన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు కనబడుతోంది. ఎందుకంటే మద్యం స్కాములో అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బహుశా టీడీపీ వర్గాల ఆలోచన కావచ్చు. ఎందుకంటే మద్యం స్కామ్ ఆల్రెడీ ప్రజలకు తెలిసిన స్కామ్ ఇది. ఎందుకంటే రెండు రకాలుగా తెలుసు. ఒకటి, మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్ జరిగింది. సహజంగానే అది క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది, క్యాష్ పేమెంట్ ఏంటి అని. సో ప్రపంచమంతా డిజిటల్ యుగం అయితే మనం చాలాసార్లు పేపర్లో చదివాం. నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి మద్యం దుకాణానికి పోయినోని కాదు, ఎక్కడ మద్యం తాగేవాడిని కాదు, కానీ మీడియాలో వచ్చిందంతా క్యాష్ తప్ప ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఎలో చేయలేదని. మరి అది అనేక అనుమానాలకు ప్రజలకు కారణమైంది. తర్వాత కేజ్రీవాల్ అరెస్టు, మనీష్ సిసోడియా అరెస్టు, కవిత అరెస్టు, సో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కూడా ఒకరిద్దరు అరెస్టులు ఇవన్నీ జరిగాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. సో అందువల్ల లిక్కర్ స్కామ్లో అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయవచ్చు అని టీడీపీ వర్గాలు భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అరెస్ట్ అనేది చేస్తే రెండు డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి లీగల్ డైమెన్షన్, రెండు పొలిటికల్ డైమెన్షన్. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడిని, అందులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు డైమెన్షన్ ఆలోచిస్తాయి, లీగల్ డైమెన్షన్ అండ్ పొలిటికల్ డైమెన్షన్. లీగల్ డైమెన్షన్ బలంగా లేకపోతే కోర్టుల్లో బెయిల్ వస్తుంది, కోర్టు రివర్స్లో వాయిస్ తెస్తుంది. కానీ మన దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పెద్ద సమస్య కాదు అరెస్ట్ చేయడం. లీగల్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని అరెస్ట్లు చేయొచ్చు. అందువల్ల అరెస్ట్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. కానీ అందువల్ల లీగల్ డైమెన్షన్ కన్నా పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువగా ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. పొలిటికల్ డైమెన్షన్ అప్పుడు అరెస్ట్ చేస్తే రాజకీయంగా తమకు నష్టమా లాభమా అనేదే క్రైటీరియా అవుతుంది. బ్లేటెంట్గా లీగల్గా ఉంటే వేరు విషయం, కానీ లేకపోతే పొలిటికల్ డైమెన్షన్ ఆలోచిస్తారు. పొలిటికల్ డైమెన్షన్ ఏంటంటే జగన్ అరెస్ట్ చేస్తే ప్రజల్లో ఆయనకు సానుభూతి వస్తుందా లేదా, ప్రజలు జెన్యూన్ రీజన్తోనే అరెస్ట్ చేశారని కన్విన్స్ అవుతారా, లేదా